నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి ఇది రాష్ట్ర పండుగ, అమ్మవారికి పట్టు వస్త్రాలని సమర్పించడం జరిగింది. పెద్దలు స్థానిక శాసనసభ్యులు కొనతల రామకృష్ణ గారి కృషితో, అలాగే పెద్దలు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారి కృషితో మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అఫీషియల్గా మరి ఈ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయటం, అలాగే తొలిసారిగా అమ్మవారికి బట్టలు సమర్పించే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తూ, మరి ఈరోజు మూకాంబిక అమ్మవారు అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రోజులతో సంబంధం లేకుండా వచ్చి అమ్మవారికి ఇక్కడ మరి సేవించుకుంటూ ఉంటారు. అటువంటి అమ్మవారి ఆలయానికి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ నుంచి 5 కోట్ల రూపాయలు ఇస్తే అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల కోర్టులో ఇస్తే ఇప్పుడు ఆ కోర్టులో కూడా క్లియర్ అయింది. వడ్డీతో కలిపి 6.5 కోట్ల రూపాయలు, అదేవిధంగా శ్రీవాణి నుంచి మరో 1.5 కోటి, మొత్తం కలిపి దాదాపు 8 కోట్లు, మొత్తం 10 కోట్లతో ఇవాళ దేవాలయం మరి నూతనంగా నిర్మాణం జరుగుతూ ఉంది. బహుశా రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అమ్మవారి ఆలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ఇటువంటి ఆలయాలు ఇది మన సనాతన ధర్మం. సనాతన అంటే సద్ధర్మం, అనాదిగా మనకు వస్తున్నటువంటి ధర్మం. ఇవాళ మనది ఒక సెక్యులర్ స్టేట్. అన్ని మతాల్ని, అన్ని ప్రాంతాలని గౌరవించుకుంటూ ముందుకెళ్ళడమే ప్రభుత్వం యొక్క విధానం. దానిలో భాగంగా అమ్మవారి జాతరలు చేయడం ద్వారా ఆ ప్రాంతాల యొక్క, ఎందుకంటే అనకాపల్లి ప్రాంతంలో మరి అమ్మవారి ఆలయం ఒక దివ్యక్షేత్రంగా, అలాగే ఒక టూరిజంగా డెవలప్ అవడానికి కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మరి ఆ ఉద్దేశంతో వాళ్ళ ప్రభుత్వం కూడా ప్రధానమైనటువంటి దేవాలయాల్ని బాధ్యతగా తీసుకుంటూ భవిష్యత్తులో టూరిజంను కూడా పెద్ద ఎత్తున పెంచుకోవడానికి టెంపుల్ టూరిజంను కూడా ప్రభుత్వం తరఫున చేయాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉంది. తప్పకుండా ఈ ఆలయానికి ఇంకా ఏది అవసరాలు ఉన్నా కూడా సంపూర్ణంగా చేసి భక్తులకి అన్ని విధాలకు కూడా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అలాగే మరి శాసనసభ్యులు కొనతల రామకృష్ణ గారికి, ఎంపీ గారికి, సీఎం రమేష్ గారికి, పిలా గోవింద్ గారికి, దాడి వీరభద్రరావుకి, మరి ఆలయ కమిటీకి, ఉత్సవ కమిటీ చైర్మన్గా నాగశ్రీను గారిని, అలాగే వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తారు. ఎల్లవేలిపోయినటువంటి నూకాలమ్మ దేవతగా ప్రతిష్ట 600 సంవత్సరాల నుంచి ఎంతో చరిత్ర కలిగి ఉత్తరాంధ్ర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు దీవెలతో అమ్మవారిని దర్శించుకొని కోరికలు కోరితే అన్ని కోరికలు కూడా తీరుతాయని ఏదైతే ఉందో, మాకు కూడా ఈ కూటమి ప్రభుత్వం రావడానికి అమ్మవారి ఆశీస్సులతో, కూటమి ప్రభుత్వం రావడమే కాదు, కూటమి ప్రభుత్వం ఈ 9-10 నెలల్లోనూ ఎవరు ఆశించినటువంటి విధంగా గత 10 సంవత్సరాలు రాష్ట్ర విభజన తర్వాత కానీ గత ప్రభుత్వం ఏవైతే నష్టపోయామో అవన్నీ కూడా పూడ్చే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి బాటలో తీసుకెళ్లి వారు ఇచ్చిన వాగ్దానం మేరకు ఉత్తరాంధ్ర 20,000 కొత్త అమావాస్య పండుగని రాష్ట్ర పండుగగా తీర్చిదిద్దాలనే ఎన్నికల ముందు ఏవైతే ప్రకటించారో అవి నిరూపించే విధంగా ఈ రోజున వెంటనే మొదటి సంవత్సరం పండుగది రాష్ట్ర పండుగగా వారు ప్రకటించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి మన మంత్రివర్యులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చి వారు గౌరవ అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు, ఇదే మొదలుపెట్టే కాదు ఉత్తరాంధ్ర ఎలవేలుపుని రాష్ట్ర పండుగగా తీర్చిదిద్దడంలో సహకరించినటువంటి మంత్రివర్యులు రవీంద్ర గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారికి, గోవింద్ గారికి, దాడి వీరభద్రరావు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ ఉత్సవం ఎంతో ఘనంగా, గతంలో కంటే ఘనంగా జరిగే విధంగా సహకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఆ నూకాలమ్మ వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఈ రాష్ట్రంపై, రాష్ట్ర ప్రజలపై ఉండాలి అని కోరుకుంటూ, రేపు వచ్చే ఉగాదికి ఒక పర్వదినంగా తెలుగు నూతన సంవత్సరం పండగ కాబట్టి ఉగాది కూడా ఈ నెల రోజులు కొత్త అమావాస్య కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అది ఉగాది ప్లస్ కొత్త అమావాస్య అన్నీ కూడా కలిపి చేసే విధంగా ఎన్టీఆర్ స్టేడియంలో
మంచి కార్యక్రమాలు ఈ 30 రోజులు మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నేటి తరానికి సంస్కృతి గురించి తెలిసే విధంగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కూడా సహకరిస్తున్న ప్రజలకు నాయకులకు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు.